ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు శక్తిమంతుడు. ఆమేన్. ఎలాంటి వాడంట? ఆయన మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి శక్తిమంతుడు. మనకు క్షేమం కలగాలి, దేవుని శక్తిని మనం పొందాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఉపవాస దినమును ప్రకటించాలి, దేవుని మందిరములో కూడుకోవాలి, వేదనతో దుఃఖముతో కన్నీటితో దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన మనం చేయాలి. స్తోత్రం చెల్లిదా. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యములో ప్రియులారా దేవుడు ఏం చేస్తాడంటే మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. తమ దినములు క్షేమముగాను అన్నాడు, తమ సంవత్సరములు సుఖముగాను అన్నాడు, తమ దినాలు క్షేమముగా అన్నాడు. దినాలు చెడ్డవి. దినాలు ఎలాంటివండి? చెడ్డవి. బైబిల్లో ఆదికాండం 35:3 మనం చదివితే యాకోబు అంటాడు, ప్రియులారా నా దినములు శ్రమ దినాలు అంటాడు. నా దినాలు శ్రమ దినాలు. మీ కుటుంబాల్లో, మీ భక్తి జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రియులారా మీ దినాలు శ్రమ దినాలుగా ఉన్నాయి. ఏ శ్రమ దినములో మీరున్నారో దేవుడు అంటున్నాడు మీ దినాలు, జరగబోయే దినాలు, రాబోయే సంవత్సరం అంటున్నాడు కదా, మీకు క్షేమము కలుగును అన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం.